ఇంకెక్కడితో ఇండియా ఎండ్. ఇప్పుడు నేను బీహార్ వెళ్తున్నా కదా, ఇతను నేపాల్ అతను. బీహార్ ఇస్ నాట్ ఫర్ బిగినర్స్, అది బట్ ఐఎమ్ ఫ్రమ్ నేపాల్. ఎంత అభిమానం లేకపోతే 50 కిలోమీటర్లు అండి వాళ్ళ ఇల్లు, నా కోసం ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడ చిల్లర కొట్టుల్లో కూడా డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చండి మనం. నేను ఎప్పుడు చూడలే నా జీవితంలో ఇలాంటి బస్ స్టాండ్ని. బీహార్ కదా, మామూలుగా ఉండదు. 2 బ్యాగులు కింద పెట్టుకుంటానంటే లేదు అన్నాడు, పైన పెట్టుకోమన్నాడు. మేబీ బీహార్ కదా, రక్షణ వ్యవస్థలో ఏమైనా తేడా ఉందేమో, అందుకనే పైన పెట్టుకో. ఇది ఏంది, ఎవడు ఎట్లా పడితే అట్లా తోలుతున్నాడు బండి, భయంగా ఉంది. నేను చాలా వీడియోల్లో చెప్పాను మనుషుల్లో కూడా మార్పు రావాలని, మరి ఏం చేస్తాను చెప్పండి. నేపాల్కు సెలవండి. ఇంకా నా ప్రయాణం అయితే మొదలైంది, ఎటో నాకే తెలియదు, కానీ చివరి గమ్యం మాత్రమే తెలుసు. ఈ వీడియో చివరిలోనే చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది. సో వీడియో చివరి వరకు చూడండి, ఒక లైక్ చేయండి. నేపాల్ అయితే దాటేస్తున్నాము. ఈ అన్నయ్యని గుర్తుపట్టారా మీరు? అంటే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి. మలేషియాలో సింగపూర్ బోర్డర్ దాటి సైకిల్ వేసుకొని జోహార్ బహ్రు వచ్చినప్పుడు అక్కడ హాస్టల్లో పరిచయం, ఫుడ్ కూడా పెట్టారు. నా ఒక్కడికి ఫుడ్ పెట్టడం కాదండి, చాలామందికి ఫుడ్ పెట్టి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అక్కడ. అలా కనెక్ట్ అయ్యాడు నాకు. అప్పటి నుంచి నన్ను ఫేస్బుక్లో అలా ఫాలో అవుతా. నేపాల్ వచ్చానని తెలిసి మెసేజ్ చేసి, నేను మలేషియా నుంచి వచ్చా భయ్యా, కలవాలి అని చెప్పి వచ్చారు ఇక్కడ దాకా. ఎంత అభిమానం లేకపోతే 50 కిలోమీటర్లు అండి వాళ్ళ ఇల్లు, నా కోసం ఇక్కడ దాకా వచ్చాడు. భాష రాదు, ఏమీ రాదు. సో అలా వెళ్ళిపోతున్నాను. ఇవాళ లాస్ట్ రోజు. ఇంకొక వాళ్ళ ఇంటికి కూడా రమ్మన్నారు, మా ఇంటి దగ్గర ఉండండి, రండి కవర్ చేయండి అన్నారు. బట్ లేదండి, వెళ్ళిపోవాలి. టైం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు భయ్యా వచ్చారు కాబట్టి భయ్యాతో కాస్త టైం స్పెండ్ చేస్తా. అలా మన ప్రయాణం ఎక్కడ సాగుతుంది ఏంటో చూద్దాం. లెట్స్ గో భయ్యా. ఇదిగోండి నేపాలీ ఆటో, ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అంట. మామూలుగా నేను వచ్చాను అనుకోండి, నాకు 100, 150, 200 తీసుకుంటారు. భయ్యా ఏంటంటే లోకల్ పర్సన్ కదా, కాబట్టి ఏంటంటే మనిషికి 20 అంట. ఈ ఆశ్రమం బాగానే ఉందండి ఉండడానికి, కాకపోతే వాళ్ళు నాకు అట్లీస్ట్ బ్లాంకెట్ కూడా ఇవ్వాలా కప్పుకోవడానికి. తప్పదు, అడ్జస్ట్ చేసుకోవాలంటే ఉండడమే. ఇంకా క్యా భయ్యా? I am very happy. I meet to you. I am very happy. So long distance, Malaysia. Me too. Before then, I come to Nepal. I am very happy. Bhagwan, yeah. ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. అసలు డబ్బులు ఎంత ఇస్తానన్నా కానీ పట్టుబట్టి మరీ ఇచ్చేస్తున్నాడండి. నిస్వార్థంగా వచ్చాడు మన కోసం, ఏమీ ఆశించకుండా. అలా ఉండాలి, మర్చిపోకూడదు ఎవరిని. దీంట్లో ఇప్పుడు ఏం తిన్నా కానీ నేనే బిల్లు పే చేయాలి ఎట్లయినా కానీ. ఈ మితాలీ తాళి అంటే పూర్వంలో ఇక్కడ దీన్ని జనకపూర్, సీతాదేవి ఉన్న ఈ ఊరిని దీన్ని మితాలీ సామ్రాజ్యంగా పిలిచేవాళ్ళు. ఇక ఆ మితాలీ అనే పదం కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి. దానికి గుర్తుగానే ఇక్కడ ఫేమస్ ఏంటంటే మితాలీ తాళి అంటే మితాలీ భోజనం. దాని పేరు మీద ఒక హోటలే ఉంది. బయట తిన్నాను ఇక్కడ జనకపూర్లో భోజనం, నాకు అంత అనిపించలా. ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఇదిగోండి, ఇక్కడ ఏ హోటల్ దగ్గరికి వచ్చినా మనకి సీతారాములు ఫోటోలు అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం నీట్గా వాళ్ళు ఇక్కడ వచ్చింది, ఆ బాణం ఎరగొట్టింది రాముడు, అలాగే సీతాదేవిని వివాహం చేసుకున్నది, అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఏంటండి బాబు ఇంత వచ్చింది? రైస్, యా మొత్తం ఇదంతా ఆయిలే అండి. దేంట్లో ఏం తినాలో అర్థం కావట్లేదండి. 4 రకాల పచ్చళ్ళు అంట. ఇక్కడ పచ్చళ్ళు మనం తినలేమండి, ఎందుకంటే మన టేస్ట్ వేరు, వీళ్ళ టేస్ట్ వేరు. మనం కారం ఎక్కువ తింటాం. క్వాలిటీ అయితే బాగుందండి, రుచిపరంగా కొంచెం యావరేజ్గానే ఉంది. మన సైడ్ ఉల్లిపాయలాగా ఇక్కడ దోసకాయలు అయితే ఇస్తారండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి నేపాల్లో, దోసకాయ ఇస్తారు ఉల్లిపాయకి బదులు. ఉల్లిపాయల రేట్లు ఎక్కువనా? బంగ్లాదేశ్లో కూడా అంతే. పెట్టేసేయండి. దాలో బాస్మతి రైస్ అన్లిమిటెడ్, 350కి అన్లిమిటెడ్. ఇక్కడ పెరుగులో పంచదార కలుపుతారు. అంటే ఏంటంటే నేను 2 చెప్తాను మీకు తేడాలు. ఒకటి యోగట్, ఒకటి కార్డ్. యోగట్ అంటే మార్కెట్లో దొరికే, దాంట్లో పంచదార ఉంటుందండి. కార్డ్ అనేది న్యాచురల్ కార్డ్, మనకి ఇంట్లో తోడేసుకుంటాం కదా, అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ రెస్టారెంట్లో ఇక్కడ ఈ దేశం ఏంటంటే నేపాల్ దేశం ఎక్కువ దిగుమతులు భారతదేశం నుంచి, చైనా నుంచి ఎక్కువ ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు సొంతంగా ఇలాంటి ఏమీ ప్రొడ్యూస్ చేసుకోలేరు, కాబట్టి రెడీమేడే తెప్పించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కడికి వచ్చినా కానీ స్వీటే ఉంటుంది, దహి అంటే మన పెరుగు. కాబట్టి నేను షుగర్ వ్యతిరేక కాబట్టి నేను తినట్లేదు అనమాట. అది వీళ్ళు వదలట్లేదండి అసలు.
మనం చిత్రీకరిస్తున్నాం కదా, అందుకని ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతానే ఉంటున్నారు. మా ఆయన డబ్బుల విషయం దగ్గర అసలు ఏంటో, నేను డబ్బులు ఇచ్చేసాను ఆయన వచ్చే లోపల. ఇచ్చినా కానీ ఆయన వచ్చి లేదు మా వాడికి ఇచ్చేసాను, నేను పే చేస్తా. మా నేపాల్ వచ్చాడు, మనప్పుడు వచ్చిన ఆయన పే చేసేది అని అంటున్నాడు. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైందండి, ఫుడ్డు ఎక్కడికైనా వెళ్ళి తినేవాడు గొప్ప కాదు. అదిగోండి నా బ్యాగ్. అమ్మ ఏం మర్యాదలు రా బాబు. తినేవాడు గొప్ప కాదు, పెట్టేవాడు గొప్ప. అలా పెట్టాలన్న అదృష్టం ఉండాలి. అది ఏమైందంటే ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయండి, వేరే రూటు నేను వెళ్దాం అనుకుంటుంది. సిలిగురి అనే ఊరికి వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళాలంటే సిలిగురి అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్కి బోర్డర్ ఉంది, ఉత్తరప్రదేశ్కి బోర్డర్ ఉంది, సిక్కింకి బోర్డర్ ఉంది, బీహార్కి బోర్డర్ ఉంది. ఇప్పుడు నేనేంటంటే బీహార్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. చాలామంది అంటారు కదా బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. బీహార్ ఎందుకు వెళ్తున్నావు, చక్కగా ఇటు నుంచి వెళ్ళొచ్చుగా వెస్ట్ బెంగాల్ నుంచి అంటున్నాడు. नहीं मुझे अच्छा वाला एक्सपीरियंस चाहिए, मज़ा. सेफ है बैग, सेफ अच्छा కూలింగ్ ఏదో ఒకటి చేయాలి. డబ్బులు ఇచ్చినా తీసుకోవట్లా, మళ్ళీ కలుద్దాం, ఫిర్ మిలేంగే. యా డెఫినెట్లీ బ్రదర్. ఇప్పుడు ఇక్కడ నుంచి బీటామోర్ అనే ఏరియా అండి, అదే మన ఇండియాకి బీహార్కి బోర్డరు. కిतना दूर है बिहार से? 16-17 किलोमीटर. 17 मतलब ఇంగ్లీష్ में क्या नंबर? 17. ఓకే, ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉందంట. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకో బస్ తీసుకొని వెళ్ళాలి ఇంకో లొకేషన్కి. మొత్తం ఒక ఐడియా ఉందిలేండి, గూగుల్లో చూసుకొని పెట్టుకున్నా. చాలా వేడిగా ఉందండి బాబు. హాయ్. చాలా అభివృద్ధి చెందాలండి నేపాల్. మొత్తం ఎటు చూసుకున్నా కానీ ఈ విధంగానే ఉంది. ఎప్పుడో నా చిన్నతనంలో చూశానండి, చిన్న వయసులో ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. చాలా అభివృద్ధి అవసరం నేపాల్కి. हे ब्रो क्या नाम? हाँ बिहार जाएंगे अभी. कहाँ जाएंगे? कहाँ जाइए? नेपाल. నేపాలేనా? ఈయన బస్సు కండక్టర్ అండి. ఇక్కడ ఈ విధంగా ఉంటారన్నమాట. టికెట్లు ఏముండవు, డబ్బులే. नहीं 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 ए ब्रदर ఏంటి ఎక్కడికి వెళ్ళినా? నో 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 యా బాయ్ ఇతనా అదే. ఇక్కడ యమహా షోరూమ్ కూడా ఉంది. ఈ నేపాల్లో అండి కొబ్బరి చెప్పులు అమ్ముతారు బస్సుల దగ్గర. నా జీవితంలో ఇదొక షాకు, ఇదొక వింత అని చెప్పుకోవచ్చు. మరి కొబ్బరి చెప్పులు బస్సులో అమ్మడం ఏంట్రా అని. అంటే మంచిదేలే కొబ్బరి చెప్ప. వీళ్ళు బస్సు ఆగిన చోటల్లా జనాలు ఎక్కేంతవరకు ఆపుతారండి. నికలే ఎక్ బార్ నికల. ఇది పరిస్థితి. సీటు బోర్డర్ ప్రాంతం దగ్గర ఉన్న ఊరండి ఇది. అబ్బో, మన బ్యాగ్ రెడీగా ఉంది వెనకమాల. థ్యాంక్ యూ బ్రదర్, కెన్ యూ లిఫ్ట్ ఫర్ మీ? థ్యాంక్ యూ. యా ఐ వాంట్ ఎక్స్చేంజ్. ఐ డోంట్ నో, జస్ట్ ఇప్పుడు నా దగ్గర నేపాలీ డబ్బులు ఉన్నాయండి. మీకు అది నేపాల్ బోర్డర్ అంట. మొఘల్ కట్టడంలో చూస్తున్నారు కదా, మొఘలు ప్లస్ రాజ్పుత్ కట్టడం లాగా. అది దాటితే ఇండియా వస్తుందంట. ఇండియా ఇంకో గేట్, అది దాటితే ఇండియాలోకి ఎంటర్ అయిపోతాం. జస్ట్ చెక్. ఇక్కడ చిల్లర కొట్టుల్లో కూడా డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చండి మనం, బోర్డర్ ప్రాంతాల్లో. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ చెక్ చేద్దాం ఎంత ఉన్నాయి ఏంటి మన దగ్గర. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అంటే 16,000 అండి. ఇండియన్ కరెన్సీ 10,000 ఇస్తారనమాట. 16,000 ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఉన్నాయి 16, 17, 18, ఈ ఒక 500, 18,500. ఇంకా ఏమున్నాయి ఈ చిల్లర, ఇవన్నీ ఉన్నాయా? 18,500 ప్లస్ 18,600, 18,630 అండి మొత్తం. 18,630. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ఇండియన్ కరెన్సీ ఇస్తారు. గూగుల్ లెక్కల ప్రకారం 11,640 రూపాయలు రావాలండి. ఎంత ఇస్తారో చూద్దాం. ఒక 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు తీసుకునే ఇబ్బంది లేదు. చూద్దాం కితనా ఆతా భాయ్. 11,640 రావాలి. ఇక్కడ మనకి 11,450. అంటే అప్పుడు ఎంత తేడా? 180 రూపాయలు అయితే వీళ్ళు ఎక్స్ట్రా తీసుకుంటున్నారండి. పర్లే, ఒక విధంగా తక్కువే అని చెప్పుకోవచ్చులే. బాగుంది. అచ్చా బాయ్.
ఇతను ఏంటంటే బస్సులో మనకి పరిచయం అయ్యాడు కదా, మనకేంటంటే మన కూడా ఇక్కడ వరకు వచ్చి కరెన్సీ ఎక్స్చేంజ్ ఇప్పడం జరిగింది. క్యా నామ్ బ్రదర్ తుమారా? ఇఫ్తికార్ అంటే పేరు. ఇదిగోండి చిల్లర కూడా ఇచ్చారు ఆఖరికి. ఇండియన్ కరెన్సీ అసలు ఇక్కడ ఎక్కడ పట్టినా ఇస్తారంట. బ్రదర్ సబ్ దుకాన్ మో దేతా? ఓకే, ఇయే ఇంకా కరెన్సీ ఎక్స్చేంజ్ జాబులు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఇస్తారు. నమస్తే నమస్తే. ఇంకా నేపాల్లో లాస్ట్ షాప్ ఏ నేపాల్ హై? ఓకే, ఇదిగోండి యనమాల చెక్ పోస్ట్ కనపడుతుంది కదా, అది నేపాల్ చెక్ పోస్ట్ ఇటుకి రాలుతూ ఉంది. అక్కడేముంది వెల్కమ్ టు ఇండియా అంట, ఇండియా కస్టమ్స్. నమస్తే నమస్తే. అందరు ఏదో నడుచుకుంటా వెళ్ళిపోతున్నారండి. ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఇన్సైడ్. ఓ లోపల బ్యాగ్ చెకింగ్. ఓకే ఓకే, బ్యాగ్లు అన్నీ చెక్ చేసుకొని అసలు కుదిరిద్దంట. ఈ బోర్డర్ పేరు బిటా మోరే అండి. చెప్పే కదా ఇలాంటి బోర్డర్లు చాలా ఉన్నాయి నేపాల్కి ఇండియాకి, ఎందుకంటే మన పక్కన ఆనుకొని ఉన్న దేశం కాబట్టి. ఇప్పుడు ఈ బోర్డర్ దాటాలంటే మన ఆధార్ కార్డ్ కానివ్వండి, ఓటర్ కార్డ్ కానివ్వండి, ఇలాంటి బోర్డర్ల దగ్గర అయితే చూపించవచ్చు. అదే మీరు బై ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో వచ్చే పని అయితే ఖచ్చితంగా పాస్పోర్ట్ అయినా ఉండాలి, లేదంటే ఓటర్ కార్డ్ అయినా ఉండాలి. నేనైతే ఫస్ట్ ఊరికి టెస్ట్ చేద్దామని చెప్పి నా దగ్గర ఆధార్ కార్డు ఉన్న పాస్పోర్ట్ చూపించాను. పాస్పోర్ట్ చూసారండి ఆయన. పాస్పోర్ట్ చూసి దాంట్లో ఏంటంటే బంగ్లాదేశ్ స్టాంప్ అయితే ఉంది. అది చూసి ఆయన వెంటనే నీ ఆధార్ కార్డు చూపించన్నాడు. ఇంకా ఆధార్ కార్డు చూపించాను, ఆధార్ కార్డుతో పాటు ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం చూపించాను అనమాట. ఆయన మొత్తం చూసేసుకొని ఓకే మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. బ్యాగులు గట్రా ఏం చెక్ చేయలేదు. ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది, పాస్పోర్ట్ ఒకటే కాదు, ఏదో ఒకవేళ ఇట్లా ల్యాండ్ బోర్డర్లు దాటాలంటే ఖచ్చితంగా ఐడి కార్డు, ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ కార్డు కానివ్వండి చూపించాలి. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఆధార్ కార్డే అడిగారు, ఓటర్ కార్డు అయితే అడగల. అదే ఒకవేళ ఎయిర్పోర్ట్లో వచ్చే పని అయితే కనుక ఖచ్చితంగా ఓటర్ కార్డు అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా అయితే అయిపోయింది. ఏదో మన ఇల్లు దాటినట్టయితే దాటేసాము. అలాగే ఈ ఒక్క బోర్డరే కాదండి, మీరు ఏ బోర్డర్ దాటాలన్నా కానీ ఐడి కార్డు చూపిస్తే సరిపోయిద్ది, పాస్పోర్ట్ అయితే అవసరం లేదు. చాలా ఈజీగా దాటేసేయచ్చు. మొత్తానికి ఎంటర్ అయిపోయాం ఇండియాలోకి. ఇప్పుడు నేను వచ్చిన ఈ బీటా మరే బోర్డరు నేపాల్ పీపుల్ మరియు ఇండియా పీపుల్ మాత్రం దాటడానికే అండి. తెల్లోళ్ళు ఫారిన్ పీపుల్ ఎవరైనా వస్తే కనుక ఈ బోర్డర్ నుంచి దాటలేరు, ఎందుకంటే ఇక్కడ ఇమిగ్రేషన్ అయితే అవ్వదు, జస్ట్ ఐడి కార్డు చూసి పంపించేసేయడమే. ఇంకొకటి ఏంటంటే మరి తెల్లోళ్ళు దాటాలంటే ఎట్లా అంటే కొన్ని మెయిన్ బోర్డర్లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సోనాలి బోర్డరు, బాగా ఫేమస్ బోర్డర్ అండి, ఉత్తరప్రదేశ్లో ఉంది. రెండోది రక్సోల్ బోర్డరు, ఇది బీహార్లో ఉంది కానీ వేరే సైడ్ ఉందన్నమాట. మూడోది జోగ్బానీ బోర్డరు, ఇది కూడా బీహార్లోనే ఉంది. నాలుగోది పానీ ట్యాంకీ బోర్డరు, ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఐదోది బన్బాసా బోర్డరు, ఇది వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంది. ఇలా మొత్తం 5 బోర్డర్లు, మెయిన్ బోర్డర్ల నుంచి మాత్రమే విదేశీయులు రావాలంటే రాగలరు, కానీ మన భారతీయులు ఎటు నుంచైనా వెళ్ళిపోవచ్చు. ఇతను నేపాల్లో ఉండే అతను, ఇతను డైలీ ఇక్కడే ఉంటాడు కాబట్టి ఇటే తిరుగుతాడు కాబట్టి ఇతని దగ్గర చెకింగ్ ఏం లేదు. అలాగే ఇమిగ్రేషన్ కూడా ఏం లేదంట, జస్ట్ మన ఐడి కార్డు చూసే పంపించేస్తున్నారు, పుస్తకంలో రాసుకుంటున్నారు డీటెయిల్స్. ఇమిగ్రేషన్ అయితే ఏం లేదు ఇక్కడ. అక్కడ కనపడుతుంది కదా సీతామారాహి చాకియా. నేను చాకియా వెళ్ళాలి. చాకియా వెళ్ళాలంటే ఫస్ట్ సీతామారాహి వెళ్ళాలి. బ్రదర్ ఏ బస్ సీతామారాహి జాతా? గాడి గోయింగ్. You just ask in Nepali language. Not going. You can see direct. You don't need any tickets. No need any ticket. Free? Yeah. No, it's not free, but you don't need to take tickets. Okay. Sita Marahi? Okay. Thank you, brother. Thank you so much. Nepali आदमी अच्छा आदमी है. हाँ. Bye. చాలా హెల్ప్ చేశాడు. ఏమైనా ఇప్పిద్దామన్నా కానీ నేను షుగర్ తీసుకున్నాను, మనోడు కూడా ఏం తీసుకుని అన్నాడు. మంచోడు. అసలు బాగా వేడిగా ఉందండి, ఉడికిపోతుంది. గెల్లేదారిలో ఏమైనా మనకి ఇక్కడ బస్సులు నిండేంత వరకు బాగున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఐడి కార్డే చూపించాలి. నా పాస్పోర్ట్ చూపించాను. ఇక్కడ ఏంటంటే ఎవరు ఫారినర్స్ రారు కదండి, కాబట్టి ఏంటంటే పాస్పోర్ట్లు చూడరు ఇక్కడ. అందరూ కూడా ఐడి కార్డులు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు చూసే పంపిస్తారు. ఆయన అడగడం నన్ను ఆధార్ కార్డే అడిగాడు బోర్డర్ దగ్గర. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, ఈ బోర్డర్ దగ్గర అయితే ఆధార్ కార్డు చూపించేసి వెళ్ళిపోవచ్చు మనం, ఇద్దరి నుంచి ఆధార్కి, ఆధార్ నుంచి ఇద్దరికి. కానీ పాస్పోర్ట్ అయితే కనుక ఇక్కడ వర్కౌట్ అవుతుందని అర్థమవుతుందండి. పాస్పోర్ట్ చూపిస్తే ఆధార్ కార్డు కూడా అడుగుతారు.
కాబట్టి 2 తెచ్చుకోండి. ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉండాలన్నమాట మన దగ్గర. మొబైల్లో చూపిస్తే వర్కౌట్ అయితే అవ్వదు, ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే చూపించాలి. ఇక్కడ వెల్కమ్ టు ఇండియా. ఇక్కడ నుంచి సీతామారాహి అనే ఊరు వెళ్ళాలి, అక్కడ నుంచి చాకియా అని ఇంకో ఊరు వెళ్ళాలి. అక్కడ నుంచి నాకు సిలిగురి బస్ అయితే దొరికిద్దండి. టికెట్ అయితే బస్సులోనే తీసుకోవాలండి. ఆయన వస్తున్నాడు కండక్టరు. మనం బీహార్లో ఉన్నాం కాబట్టి అండి డబ్బులు అయితే ఎక్కువ పెట్టుకోకూడదు. నేను కొంత డబ్బులు బయట పెట్టుకున్నాను, మిగతా అన్ని బ్యాగుల్లో పెట్టి తాళాలు వేసుకోవడం ఉత్తమం అండి. లేదంటే చెప్పలేము, మనం చాలా సినిమాల్లో చూస్తాం, మన సైడ్ అంటూ ఉంటారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేపాల్ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఆ సిమ్ కార్డు ఎప్పుడైతే నేను బోర్డర్ దాటానో సిగ్నల్ 2 పాయింట్లు తగ్గిపోయింది ఆ ఎన్సీఎల్ అనేది. ఎప్పుడైతే బస్సులో తీసుకొచ్చారో ముందరికి శాంతం పోయింది. నా దగ్గర జియో సిమ్ కార్డు ఉంటే రీఛార్జ్ చేసుకున్నానండి, 15 రోజులు రీఛార్జ్, అదే తక్కువ ఉంది. ఎమ్మంటే 5G వచ్చేసిందండి. నిజంగా అంబానీ బాబాయ్ గొప్పతనం అండి. బోర్డర్ పాయింట్ ఎక్కడ ఊరవతలు కూడా 5G వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కొబ్బరి చెప్పుల కాన్సెప్ట్. అంటే మన బీహార్ నుంచే నేపాల్కి వెళ్ళిందనమాట. నేను ఇంకా నేపాల్లోనే ఉంది కావాలా అనుకున్నా. ఈ బీహార్లో కూడా అమ్ముతున్నారు కొబ్బరి చెప్పులు, 10 రూపాయలు అంటూ కొబ్బరి చెప్ప. టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి. సీతామారాహి ఊరికైతే వచ్చాను. మొత్తం అసలు ఏదో బాగా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుంది చూస్తుంటే. మొత్తానికి 2 గంటల పైనే పట్టిందండి. ఆ గతుకుల రోడ్లు దరిద్రంగా ఉన్నాయండి రోడ్లు. వచ్చేసాము సీతామాహి. నేను ఎప్పుడు చూడలే నా జీవితంలో ఇలాంటి బస్ స్టాండ్ని. బీహార్ కదా, మామూలుగా ఉండదు. క్యా భయ్యా ఏ? చానాకా సత్తు సార్. ఓ చానాకా సత్తు, ఓకే ఓకే ఓకే, మాలూమ్. థ్యాంక్ యూ బాయ్. చానాకా సత్తు అంటే ఒకసారి శనగపిండితో చేస్తారండి, గలీజ్గా వికారంగా ఉంటుంది. అప్పుడు నేను కోల్కతా వెళ్ళానండి, కోల్కతా వెళ్ళినప్పుడు తాగాను, చాలా దరిద్రంగా ఉండిద్ది. ఇక్కడ నుంచి మధుబన్ అని ఏదో ఊరు వెళ్ళిద్దంట, అక్కడ నుంచి మళ్ళీ 10 కిలోమీటర్లు ఆటో పట్టుకొని వెళ్ళమంటున్నాడు. यहाँ से डायरेक्ट बस नहीं है, ठीक है. మధుబన్ से 10 కిలోమీటర్. బ్యాగ్ అయితే లోపలే పెట్టాను, చాలా ఇరుగ్గా ఉందండి, దోలు తీరిపోతుంది. యువర్ రియల్లీ గ్రేట్ భయ్యా. ఎందుకైనా మీకు అర్థమైంది, బీహార్లో మామూలు విషయం కాదండి. బీహార్తో మామూలుగా ఉండదు. బస్సులో నా పక్కన కూర్చున్న అతను ఇక్కడే దిగేసేయి, ఇక్కడి నుంచే నీకు బస్సులు దొరుకుతాయి సీతామారాహి నుంచే, నువ్వు చాకియా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన నాకు కూడా వచ్చి దింపేసాడండి. ఇప్పుడు ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు బస్సులు ఎలా దొరుకుతాయో ఏంటో, ఆటో పట్టుకొని వెళ్ళు, ఆటో అతనికి చెప్పు నన్ను ఇట్లా సిలిగురి బస్సుల దగ్గర దింపమని చెప్పాడు. భాష రాదు ఏం రాదు, ఆయన అయితే వెళ్ళిపోయాడు. నా పరిస్థితి ఏంటో, ఇక్కడ నుంచే బస్సు పట్టుకోవాలి సిలిగురికి అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యా లొకేషన్ బై, లొకేషన్ కా నామ్ క్యా? ఇక్కడ నుంచి ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర నుంచి కాంతా చౌక్ వెళ్ళాలంట. థ్యాంక్ యూ భయ్యా. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన 5 రూపాయలే తీసుకున్నాడు ఆటోలో, నాకేం అర్థం కాల. మరి 5 రూపాయలు ఏంట్రా బాబు, కిలోమీటర్ తీసుకొచ్చాడు. వీళ్ళు మనతో పాటు ఆటోలో వచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ, ధన్యవాద్. కాంతా చౌక్ ठीक है, जाइए. నాకు ఆటోలు మారే ఓపిక లేదండి, ఎప్పటికే ఓపిక అయిపోయింది. ఈయన ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి మళ్ళీ కాంతా చౌక్ అని ఇంకొక దగ్గరికి వెళ్ళాలంట. ఇంకా 150 అడిగాడు, అక్కడ దింపేస్తా అన్నాడు కాంతా చౌక్ దగ్గర. అంతా ఎలక్ట్రికల్ ఆటోనే. జనక్పూర్లో అనుకున్నా ఈ కల్చరు మన ఇండియా నుంచే వచ్చింది, ఎందుకంటే బోర్డర్ పక్కనే ఉంది కదా నేపాల్. సో అక్కడ కరెంట్ ఆటోలే, ఇక్కడ కరెంట్ ఆటోలే. ఏదో అనుకున్నా, చాలా పెద్దదండి ఈ సీతామాహి అనే ఊరు. కాకపోతే రోడ్లే మరి అసలు బాగాలేదండి. ఖాళీ ల్యాండ్ చాలా ఉందండి ఇక్కడ. ఇల్లులన్నీ కూడా దాదాపుగా ఈ విధంగానే ఉన్నాయి ఇక్కడ ఈ బీహార్లో. టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ కాంతా చౌక్ అనే దగ్గర ఉన్న బస్సు అయితే వెళ్ళిపోయిందంటండి. ఏదేదో 4 లైన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. 4 లైన్ అంటే అదే హైవే. ఇంకా వెళ్ళి ఎలా పట్టుకుంటానో ఏంటో బస్సు. సిలిగురి వెళ్ళాలి ఈ పూట. అంతా బాగుంటే ఈ పాటికి నేను కరెక్ట్గా బస్సు దగ్గర ఉండేవాడిని అండి.
నేను ఇక్కడ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మొగ్గ గుడిచిపోయాను. వాడు అతనేమో ఇందా బస్సులో కాంతా చౌక్ అన్నాడు. కాంతా చౌక్ దగ్గరికి వెళ్తేనేమో బస్సులు లేవంట. అక్కడ బుకింగ్ ఆఫీస్ కూడా లేదు, అది బస్సు స్టాప్ అంట. ఈయన అంటాడు కదా ఆటో ఆయన, నువ్వు ఈయన తప్పులేదులే తీసుకెళ్ళాడు, నువ్వు నీ దగ్గర టికెట్ లేదా అంటాడు. బస్ స్టాండ్కి ఇద్దరు चकिया बस सर डायरेक्ट चकिया का बस नहीं मिलेगा यहाँ से. ओके थैंक यू. ये बस मुजफ्फरपुर की थी. दिस बस गोइंग ब्रदर. आ रहा ये भीटा मोड़ है, ये नहीं है. ఇక్కడ బీహార్లో ముజాఫిర్పూర్ అని ఇంకో ఊరు ఉందండి. ఇక్కడ నుంచి గంట సేపు పట్టిద్ది, అంటే గంటన్నర బస్సులో వెళ్తే. ఇక్కడ ఆగుతాయండి ఆ బస్సులు. ఈయన ఇక్కడికి తీసుకొచ్చాడు, భాష అర్థం కావట్లా, మెయిన్ హిందీ. ఈ బ్రదర్ కూడా అక్కడికి వెళ్తున్నా అంట. హాయ్ బ్రదర్. సో ఇంకా ఈ బ్రదరు చెప్పాడు నేను అక్కడికి వెళ్తున్నా, ఇద్దరం కలిసి వెళ్దాంలే అంటే అలా కుదిరింది. దాన్ని చాకియా క్యాన్సిల్. ముజాఫిర్ ఓకే ఓకే ముజాఫిర్ అంటే అక్కడికి వెళ్దాం, బస్ దొరికిద్ది. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసుకుంటే తక్కువ రేటు పడిద్ది. అదే మనం ఇట్లా ఆన్లైన్లో చేసుకుంటే రూపాయి ఎక్కువ ఉండిద్ది. మీరు ఇప్పటి వరకు బస్సు దగ్గర ఉండి బస్సు వచ్చేంత వరకు ఉన్నారు. అదిగోండి మన బస్సు అక్కడ బ్యాగ్ అక్కడ పెట్టాము. ఇక్కడ బీహార్లో డబ్బులు ఇవ్వాలండి, టికెట్ అయితే ఏమివ్వరు అనమాట. ఇది ఒకటి, అంటే నేపాల్కి అక్కడికి ఇక్కడికి ఒకేలా ఉంది, రెండు చోట్ల పక్క పక్కన ఉన్నాము. వామ్మో చూసారా అండి అసలు ఏ విధంగా ఉందో. బీహార్లో ఇది ఒక టౌను, ఊరి పేరు ఏం పేరు అబ్బా, ముజాఫిరాపూర్ అంట. వామ్మో బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ చూసానండి, అటు కొన్ని ఊర్లు షాద్కిరా ఇట్లా ఉంటుంది, ఆ వైపు అయితే వస్తుంది. ఇక్కడ ఎటు చూసినా ఒక ఇంటికి ఒక కంపకి ప్లాస్టింగ్ లేదు. ఇది గండక్ నది అంటండి, బాగా పెద్ద నది అంట. ఎంత పెద్ద నది అయినా కానీ మన కృష్ణా నది ముందు తక్కువే. అమ్మా బస్సు సౌండ్లు వినపడుతున్నాయి కదా మీకు. దానికి అలా అర్థం ఏంటంటే ఇక్కడ రోడ్లు అయితే కొంచెం సరిగ్గా లేవండి, అది కారణం. మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చూసా, మళ్ళీ ఇక్కడ చూసిన బీహార్లో పతాంజలి స్టోరు, రామ్దేవ్ బాబా ఒకప్పుడు ఒక ఊపు వదిలిపెట్టాడు. దిగేసా బస్ ఇప్పుడే. ఇక్కడ రాజ్ బస్ సర్వీసెస్ అని ఒక ఆఫీస్ ఉంటుంది. నేనేంటంటే రెడ్ బస్ అనే యాప్లో చూశానండి, 650 చిల్లర చూపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన తగ్గిచ్చారు, లేదంటే రెడ్ బస్లోనే చేసుకుంటా. వీళ్ళ మొహాలు మండ హిందీలో రాసుకొని వచ్చారు, ఏమో ఇంగ్లీష్ ఉంటారు. ఇది ఏంది ఎవడు ఎట్లా పడితే అట్లా తోలుతున్నాడు బండి, భయంగా ఉంది. ఇదేం బస్ సర్వీస్ రా బాబు, ఒక ఆఫీస్ లేదేం లేదు ఇక్కడ. సిలిగురి 750 టైం హేనా. ఇప్పుడు ఇక్కడ అడిగానండి, 700 రూపాయలు చెప్పారు టికెట్ స్లీపర్ అయితే కనుక. అదే మనకి రెడ్ బస్ అనే యాప్లో 650 చూపిస్తుంది. వాళ్ళే చెప్పారు నువ్వు ఆన్లైన్లో చేసేసుకో, తక్కువకి వస్తుందని. ఆన్లైన్లో చేసేసుకుంటా, వెళ్ళి ఆన్లైన్లో చేసుకుని తినేసి వచ్చేద్దాం. సరిపోయింది. ఆన్లైన్లో వాడు స్లీపర్ సీట్లు మొత్తం బ్లాక్ చేశాడు, మామూలు సీటు 650 చూపిస్తుంది. ఏంటో ఇప్పుడు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని వస్తా, 700 అన్నాడుగా. ఇంతే ఉంటుందండి, ముందే బుక్ చేసుకోవడం బెటరు. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే బెటర్. ముందే వెళ్ళి బుక్ చేసుకొని వస్తా. ఈ రాజ్ ట్రావెల్స్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ రేటింగ్ పరంగా అదే కొంచెం బాగుందండి. ఇదిగోండి బస్సు కూడా ఎంత బాగుందో చూడండి. బస్ టికెట్ అడిగితే వీళ్ళు లోపలికి బస్సు తీసుకెళ్ళి చూపిస్తున్నారు, మళ్ళీ టికెట్ తీసుకున్న తర్వాత తేడాలు రాకూడదు, మీరు చూసుకోండి నచ్చితేనే తీసుకోండి అంటున్నారు. రేటింగ్ సింగిల్ వాళ్ళని అయ్యే. ఇదిగోండి ఇదైతే ఉందంట. ఏ హై భయ్యా, 2 సీట్ ఖాళీ హై. టికెట్ అయితే తీసుకున్నానండి, వీళ్ళు కొంచెం కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ధన్యవాద్. మనకి టికెట్ వచ్చేసి 600 రూపాయలకి ఇచ్చారండి. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా వాళ్ళతో కొంచెం రేట్ అయితే మాట్లాడుకోవాలి, ఎందుకంటే కొంచెం రిక్వెస్ట్గా మాట్లాడుకుంటే ఎక్కడైనా రేటు తగ్గిస్తారు. 600 అంటే స్లీపర్ తక్కువ రేటు. సో చూద్దాం, డబలే ఉందంటే కదా, ఎవరు రాకపోతే బాగుండు, వెళ్ళేమని తినేసి రావాలి. వీళ్ళు ఏంటంటే అభిమానం మీద వాళ్ళు టీ తెప్పిస్తాం తాగు అన్నారు, ఎక్కడి నుంచో వచ్చామని చెప్పి. ధన్యవాద్.
వస్తుంది, వెయిట్ చేద్దాం. అందరూ వింతంగా చూస్తున్నారు నాకల్లే. ఇక్కడ టీ కప్పులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, మన సైడ్లా కాదుగా. చెయ్యి వణికిపోతుందండి, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి బలం లేదు ఒంట్లో, పంచదార వేయలేదు దీంట్లో. ఆయన అన్నాడు కదా ఇంకా బుక్ కాలేదులే, ఎవరు తీసుకోవట్లే డబుల్ అనేసరికి, సింగిల్ అనేసరికి ఆసక్తి చూపిస్తున్నారంట. ఎవరు తీసుకోరు మ్యాక్సిమం, నీ ఒక్కడికే ఉంటుందిలే అన్నాడు. ఉంటే హ్యాపీ. ఇంకోటి ఏంటంటే బీహార్ గురించి కొంచెం మంచిగా చెప్పు మీ ఛానల్లో అని అంటున్నాడు. ఎందుకంటే బీహార్ గురించి చాలామంది చాలా తక్కువగా చూస్తారు, చాలా చీప్గా మాట్లాడతారు. అందుకని చెప్పి ఆయన టీ ఇప్పించి రిక్వెస్ట్గా మంచిగా చెప్పు అంటున్నాడు. ఇక్కడ ఫుడ్ ఏం దొరికింది నాకు ఒకటి అర్థమైందండి. అంటే దేశంలో మంచి ఉంటుంది, అదే ఒక రాష్ట్రంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఆ చెడునే పట్టుకొని ఎలాడకూడదు, మంచిని కూడా చూడాలి. సో దేశంలో రోడ్లు అవన్నీ బాగాలేదంటే ప్రభుత్వ వైఫల్యం అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు? అఫ్కోర్స్ ప్రజల్ని కూడా ఒక విధంగా ప్రభుత్వమే కంట్రోల్లో పెట్టాలి అండి. బట్ ఇదంతా చూసినప్పుడే అనుకుంటారు, దీన్ని తక్కువగా చూస్తారు, దీంతోపాటు ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా తక్కువగా చూస్తారు. మార్పు రావాలంటే స్ట్రిక్ట్గా రూల్స్ అయితే తీసుకురావాలండి. అది ప్రభుత్వంలో కూడా ఉంటుందండి. సింగపూర్నే తీసుకోండి. సింగపూర్లో ఇప్పుడు రోడ్డు దాటితే సిగ్నల్, అంటే బైక్ కాదండి, రోడ్డు మనం నడుచుకుంటా రోడ్డు దాటితే $200 $300 ఫైన్ అంట. అదొక తప్పు కింద పరిగణిస్తున్నారు. $200 $300 ఇప్పుడు ఒక్కసారి ఫైన్ వేస్తారండి, తప్పు చేశాడు, అమ్మో $200 $300 కడతాడు ఎట్లా, ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి. అదే తప్పు $200 $300 మళ్ళీ కట్టాలని దాటు కదా. సో ప్రభుత్వం అట్లాంటి కఠిన చర్యలు తీసుకుంటుంది కాబట్టి అక్కడ అలా ఉందండి. సో అలా జరిగితే కానీ ఇంకా మార్పు అనేది రాదండి నా అభిప్రాయం. కఠిన చర్యలు తీసుకోవాలి. మార్పు రావట్లేదంటే ప్రజల్లో ఉంటుంది, ప్రజల కన్నా ముందు ప్రభుత్వంలో మార్పు రావాలి. సో బీహార్లో అదే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసుకోండి, ఎక్కడ చూసినా అంతే, ఒక సిటీ అన్నమాట ఇది. పాట్నా తర్వాత పెద్ద సిటీ అంటున్నారు, మరి ఇది బీహార్ రాజధాని పాట్నా. అలాంటి పాట్నా తర్వాత ముజాఫరీపూర్ అంట, ముజాఫర్పూర్ అంటే ఇది పెద్దదంట. అలాంటి సిటీలో ఇట్లా ఉంది. మరి ఇంకా ఫుడ్ అండి ఎక్కడ దొరకట్లా, కడుపులో కాలిపోతుంది. నేను చాలా వీడియోల్లో చెప్పాను మనుషుల్లో కూడా మార్పు రావాలని. మరి ఏం చేస్తాను చెప్పండి? ప్రభుత్వాన్ని మనం నిలబడగలమా? ఏదో ఒక దొంగ కేసు పెట్టేసి, అంటే మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో. ప్రభుత్వానికి ఎవరైనా ఎదురు వెళ్ళడం, అక్కడ ఆటోమేటిక్గా వాడు 2వ రోజు 3వ రోజు కనపడ్డు, ఇట్లా ఏదో ఒకటి జరిగిద్ది. సో ఏం చేయలేము, మనసులో దాచుకోవడమే. ఐకమత్యంగా మార్పు రావాలి అందరిలో, అప్పుడు ఇదంతా జరిగిద్ది. ఇప్పుడు కూడా నేను బీహార్లో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను, కానీ మన దగ్గర ఉండి నేను మాట్లాడగలనా? అది మాట్లాడలేను, ఎవడు కూడా మాట్లాడలేడు. ఒకవేళ మాట్లాడితే ఉండడు. ట్రావెలింగ్లో ఇలాంటి ఫుడ్ తినొద్దనే చెప్తాను, బట్ కానీ తప్పట్లా. ఇక్కడ నాకు ఫుడ్ ఏం దొరకలా. ఇక్కడ నుంచి కిలోమీటర్ వెళ్తే కానీ ఫుడ్ దొరకదంట. భయ్యా ఏ క్యా హై? మోమో అచ్చా హై? చికెన్ హై? ठीक है एक प्लेट दे दो. हाँ खाना. మోమో ఇక్కడ కూడా దొరుకుతుంది, నేపాల్ ఒక చోటే కాదు. హెల్త్ అచ్చా హే? నీదేం పోయింది భయ్యా, ఏమైనా చెప్పండి. सॉस भैया शुगर नहीं है अंदर? नहीं. हाँ आप इधर से है और यूपी से? इधर से. ओके ओके. आप सेम लुक लाइक यूपी. क्या? आप सेम लुक लाइक यूपी गाय, उत्तर प्रदेश गाय. ఈ మోమో లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ టైప్లో పెట్టారు. బాగానే ఉంది, తినడానికి బాగుంది, కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. 0618 వచ్చేసాం. ఇది అంత శుభ్రంగా అయితే లేదండి, చూడండి మొత్తం. ఇప్పుడు నైట్ ఎఫెక్ట్ కనపడుతుంది. దిండ్లు లేవు, బ్లాంకెట్ లేదు. ఎలాగా? చెప్పులు దీని కింద పెట్టేద్దాం. ఇంకా బస్సులో అయితే పనుకున్నానండి. బస్సు స్టార్ట్ అయింది. రేపు ఉదయాన్నే 4:30 5 ఆ టైం కల్లా వెళ్తానండి సిలిగురి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేను ఇంకొక ఊరు వెళ్ళాలి. ఆ ఊరి పేరు ఏం పేరు అబ్బా, రేపు చెప్తాలే అండి. ఇంకా రేపు నాకు తెలిసి సాయంత్రానికి నేను చేరుకుంటాను ఆ గమ్యానికి. నాన్ స్టాప్ ప్రయాణం అండి. లక్కీగా మనోడు ఎవరు రారని చెప్పాడు, ఎవరు రాకపోతే బాగుండు.
బ్యాగులు కూడా పైన పెట్టుకోమన్నాడు అండి, 2 బ్యాగులు. కింద పెట్టుకుంటానంటే లేదు అన్నాడు, పైన పెట్టుకోమన్నాడు. మేబీ బీహార్ కదా, రక్షణ వ్యవస్థలో ఏమైనా తేడా ఉందేమో, అందుకనే పైన పెట్టుకోమన్నాడేమో. ఇంకా రాజు ట్రావెల్స్ ఇదే ఇక్కడ పెద్ద ట్రావెల్స్ ఇలా ఉందంటే ఇంకా అర్థం చేసుకోండి. మన 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 రాష్ట్రం చాలా వరకు బెటర్ అండి. ఇందాక కూడా బస్సులో వచ్చిన దాంట్లో ఒక ఆయనతో అన్నాను వర్క, అంటే బీహార్ బహుత్ బడా బాయ్, చాలా బాగుందని చెప్పి అన్నాను. అనగానే పొంగిపోయాడు ఆయన. ఇంకా అంతే, ఎవరి ఊరు వాళ్ళకి ఇష్టం అండి. ఎవరైనా కానీ వాళ్ళ ఊరు డెవలప్ అవ్వాలనుకుంటారు. ఇంకా ఇంకెళ్ళే దాంట్లో చూపించడానికి కూడా ఏమి ఉండదు, నైట్ టైము ఇంతే ఉంటుంది. సో కాబట్టి ఏముంది, ప్రశాంతంగా నిద్రపోతా. ఎవరు రారని అనుకుంటున్నా, చూద్దాం. సిలిగురి వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఇప్పుడు సిలిగురి వచ్చేసాయి కదండి, రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళి హాసీమారా అనే ఒక ఊరు వెళ్ళాలి. ఎప్పుడు వినని పేర్లు, ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. ఇప్పుడు సిలిగురి రైల్వే స్టేషన్ ఇదే. రైల్వే స్టేషన్ పెద్ద అండి ఇది. ఇదిగోండి టికెట్ ఇక్కడ తీసుకొని వెళ్ళాలి. టికెట్ అయితే ఇక్కడ యూటీఎస్ అని ఒక యాప్ ఉందండి, లైన్లో నుంచునే పని లేకుండా మన మొబైల్లోనే చేసేసుకోవచ్చు. ఆ యూటీఎస్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో చేశాను. అంత పెద్ద క్యూలో నుంచునే పని తప్పింది. ఎదురు ఏదైతే ట్రైన్ స్టార్ట్ అయిందో అదే అండి, 5ంటికి స్టార్ట్, 4:54 అయింది. మన లైఫ్ ఎప్పుడు హడావుడే కదా. ఓ పక్కన కాలు పెయిన్, పరిగెత్తలేని పరిస్థితి. అది ఎక్కువ ప్రెషర్ పడితే ఇరిగిపోయిద్దని భయం వేస్తుంది. జాగ్రత్త కాపాడుకోవాలి ట్రావెలింగ్కి. ఇప్పుడు దీంట్లో జనరల్ బోగి ఎక్కాలి. 60 రూపాయలు పడింది టికెట్ నాకు. అంత పెద్దదేం కాదండి, చిన్నదే. రైల్వే స్టేషన్ అన్నీ జనరలే అంట, ఎక్కడైనా ఎక్కేసేయచ్చు, సో ఇబ్బంది లేదు. ఫస్ట్ టైం అండి నాకు జనరల్ బోగి అనేది కొంచెం నీట్గా ప్రశాంతంగా కనపడింది, ఎక్కువ మంది జనాభా లేకుండా. కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ టైంకి ఎక్కాను. 5ంటికి ట్రైన్ అండి ఇది, డైలీ రెగ్యులర్ ట్రైన్ అయితే ఉంటుంది ఇది. సిలిగురి నుంచి వెళ్ళిపోతున్నాం. హాసీమారా అయితే వచ్చేసానండి. ఇక్కడ నుంచి ఇప్పుడు జైగాన్ అనే ఊరికి వెళ్ళాలి, అక్కడే నా స్టే ఈరోజు. చాలా దూరం ప్రయాణించాం. సిలిగురి నుంచి ఆల్మోస్ట్ ఒక 130-140 ఉంది ఇది. రైలు తెగంగానే ఎక్కడికి ఏంటని అడుగుతారండి వాళ్ళే. ఇంకా ఆటో వాళ్ళు వచ్చేసి నన్ను అడిగారు, 400 ఇవ్వండి మిమ్మల్ని అక్కడ జైగాన్లో దింపుతా అన్నారు. బట్ మనం చీపర్ ఆప్షన్ చూసుకోవాలి, తక్కువ రేట్లో. ఫస్ట్ రోడ్డు మీదకి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైపోయింది బస్సు ఉందా లేదంటే వేరేది ఏంటి, దాన్ని బట్టి చూసుకోవచ్చు. అమ్మ చూసారా అండి, షాక్ కొట్టిద్దామో పట్టుకుంటే, అది వైరు దగ్గరగా ఉంది, సపోర్ట్ కొట్టారు. అది 140-130 కిలోమీటర్లు రావడానికి నాకు 60 రూపాయలు ఖర్చు అయింది ట్రైన్లో. ఆటోకి 400 అంటే ఏ విధంగా పెడతా? ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లకి. ఈ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలండి, దాదాపుగా 1/2 కిలోమీటర్ పైనే. మెయిన్ రోడ్ మీదకి వెళ్తే మనకు ఆటోలు బస్సులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆటోలు అయితే ఉంటాయండి. బస్సు అయితే 20 రూపాయలు అంట, ఆటో అయితే 50 రూపాయలు అంట సర్వీసు. నాకు అక్కడ పెద్ద మనిషి చెప్తే ఇక్కడికి రాగానే 50 అని చెప్పా, సరే అన్నారు. భయ్యా 50 రూపాయ. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళబోయే జైగాన్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉందండి. ఇక్కడ లోకల్ పీపుల్కి అయితే కనుక 30, నేనే 50 ఇస్తున్నాను.
ఎటు చూసుకున్నా టీ మొక్కలు ఎక్కువ కనపడతాయండి ఇక్కడ. ఆటో మొత్తం బాగా నిండిపోయిందండి అసలు, సేమ్ మన సైడ్ లాగా ఇక్కడ కూడా. ఇదే జైగాన్ ఊరు. ఇక్కడ నుంచి ఇప్పుడు సత్యం హోటల్ అని ఒకటి ఉందండి, నేను ముందుగానే గూగుల్లో చూసుకున్నాను. ఇప్పుడు ఈ ఆటో ఆ ప్రాంగణం దగ్గరికి వెళ్ళగానే సత్యం హోటల్కి వెళ్ళాలి. ఒకవేళ బస్సు ఎక్కితే ఇక్కడ దాకే వచ్చేదండి, ఇక్కడ నుంచి అయినా కానీ వచ్చినట్టు ఆటో మాట్లాడుకోవాల్సి వచ్చేది. ఇదిగోండి వచ్చేసాను. ఇంకెక్కడితో ఇండియా ఎండ్, అదే మనకు కనపడేదే భూటాన్ బోర్డరు. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే అమ్మా ఇదొకటి నాకు ఓపిక అయిపోయిందండి మొత్తం. ఇక్కడ దాకా వచ్చేటప్పటికి రెస్ట్ కావాలి నా బాడీకి. ఈ బోర్డర్ అంటే ఇప్పుడు ఎంటర్ అవ్వట్లా భూటాన్లోకి, నెక్స్ట్ వీడియో ఉంటుంది మీకు భూటాన్లో. హోటల్ సత్యం ఇక్కడ బోర్డర్ దగ్గరే ఉంది హోటల్. ఏంట్రా బాబు హోటల్ సత్యం, వెళ్ళి రేట్లు మాట్లాడుకుందాం. ఎక్కడైనా మనిషిని చూసి కాదండి, బ్యాగులు ఇవన్నీ చూసి రేట్లు ఎక్కువ చెప్తారు, కొంచెం తక్కువకు మాట్లాడుకోవాలి మనం. ఇక్కడ ఏసీకి ఇతనా ఓకే, ఏసీ అయితే 1500, నాన్ ఏసీ అయితే 1000 రూపాయలు పెద్ద రూము, చిన్న రూమ్ అయితే నాన్ ఏసీ 700 రూపాయలు అంట అండి. ఇంకా అంత మించి తగ్గరా అంట. ये जस्ट रखा है, ऐसा वाला एक ऊपर में है एक नीचे है. ओके सबसे लोएस्ट प्राइस. लोएस्ट प्राइस अच्छा है रूम, बहुत बहुत अच्छा. ऐसा सेम रूम एक ऊपर है एक इधर. वेंटिलेशन आता है? वेंटिलेशन तो नहीं है ऊपर में, इधर ओ ओ ओके ओके, एक इधर एक ऊपर. ऊपर ऊपर हाँ, कौन सा चाहिए आपको? ऊपर ऊपर वाला चाहिए? हाँ हाँ. क्या एनी डिस्काउंट आता नीचे? नो डिस्काउंट सर, सेम प्राइस. ఓకే ఓకే, కింద డిస్కౌంట్ లేదండి, పైకి వెళ్దాం. కింద ఏంటంటే వర్క్ చేస్తున్నారండి, మొత్తం రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే సౌండ్లు వస్తాయి. చిన్న బెడ్, టీవీ, మొత్తం డిష్, అలాగే వైఫై కూడా ఎక్కడ ఉండే ఉంటుందిలే, సరిపోద్ది బెడ్, ఇంత మించి ఏం కావాలి. వాష్రూము 700 అంటే పర్లేదులే అండి. ఒక్కసారి ఇంకా బోర్డర్ వ్యూ చూసుకుందాం ఇక్కడ నుంచి పైనుంచి. ఆ కనపడేదే బోర్డరు, అది దాటి ఆ దగ్గరికి వెళ్తే మొత్తం భూటాన్ అండి. కనపడుతున్నాయి ఇక బిల్డింగ్ ఇక్కడ నుంచి మొత్తం సిమిలర్గానే ఉన్నాయి, ఇటు అటు పెద్ద తేడా అయితే ఏం కనపడట్లేదు. ఇంకా టాప్కి వెళ్ళి చూద్దాం వ్యూ. భూటాను మొత్తం హిల్ స్టేషన్ అండి. సో నేనేంటంటే ఇప్పుడు నా కాలు బాగాలేదు కాబట్టి నేను మేబీ భూటాన్ మొత్తం కవర్ చేయగలను, భూటాన్ కవర్ చేస్తాను. బట్ ఏదో దేశంలోకి వెళ్ళి అట్లా వచ్చేసామన్నట్టు కాదండి, ఎంతో కొంత భూటాన్లో చూపిస్తాను. ఒక 2-3 రోజులైనా కవర్ చేసి. మొత్తం కూడా కొండ ప్రాంతాలండి, కొండలపైన ఇల్లులు కనపడుతున్నాయి కదా మీకు. ఆదరణ ఈదరణ మొత్తం ఒకేలా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది మరి? నేపాల్ నుంచి బీహారు జస్ట్ ఐడి కార్డులు చూపించేసి అలా వచ్చేసాం, ఏదో మన ఊరు దాటినట్టుగా. తర్వాత బీహార్లో ఆ దరిద్రాలు అవన్నీ చూసుకుంటా, బీహార్లో ఆ దరిద్రమైన బస్ జర్నీ. వెస్ట్ బెంగాల్లోని సిలిగురికి వచ్చాము, సిలిగురి నుంచి రైలు ప్రయాణం చేసి ఇక్కడికైతే వచ్చాము భూటాన్ బోర్డర్ దగ్గరికి. సో అదండి. ఇంకా ఎప్పట్లాగా మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్. భూటాన్లో కలుద్దాం.